అందరికీ నమస్తే. నా పేరు రామ్మూర్తి గౌడ్, బీసీ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమ నిర్వాహకులు మరియు ఏదైతే ఉందో గౌడ సంఘం సభ్యులు, కుల బంధువులందరికీ కూడా పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా ఉద్యమాభివందనాలు తెలుపుకుంటున్నాం. మనము ఈరోజు ఎంత గర్వించదగ్గ విషయం అంటే, ఎవరైతే ఉన్నారో బీసీలలో మన గౌడ జాతి అనేది రాజ్యాధికారానికి దగ్గరగా ఉంది. ఎందుకంటే పాపన్నది మామూలు పోరాటం కాదు, చరిత్ర తొక్కేసింది. కానీ ఆనాడు మహారాష్ట్రలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సమకాలికుడు, ఆయనే బహు అనే విధంగా మాట్లాడి ఉద్యమాలు చేసినటువంటి గొప్ప మన్ననలు పొందినటువంటి నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు. అలాంటి పాపన్న గౌడు వంశంలో పుట్టిన మనము ఎంతగానో కలిసిమెలిసి పనిచేసి ఈ తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశానికి కూడా గొప్ప గొప్ప రాజకీయ పదవులు అనుభవించాల్సినటువంటి నాయకత్వ లక్షణాలు మనలో ఉంటాయి. ఎందుకంటే అవి ఎవరో ఇస్తనో వస్తనో వచ్చేది కాదు. మన పుట్టుకలో, మన రక్తంలో, మన జాతిలో రాజకీయ చాతురత ఉంటుంది, పోరాట పటిమ ఉంటుంది అన్నదానికి నిదర్శనం పాపన్న గౌడ్ అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఏదైతే ఉందో ఇప్పుడు అన్న వెంకన్న చెప్పినట్టుగా పల్లె పల్లెన పాపన్న విగ్రహాలు నిలవాలి. పల్లె పల్లెన పాపన్న విగ్రహాలతో పాటుగా పాపన్న యుద్ధ పోరాట నైపుణ్యాన్ని మనం అందరం కూడా పుణికిపుచ్చుకొని ఏం చేయాలి, ఈ తెలంగాణ ప్రభుత్వంలో కానీ దేశ చరిత్రలో కానీ పాఠ్య పుస్తకాల్లో మహనీయుల ఏదైతే పేరుందో అదేవిధంగా పాఠ్యాంశాల్లో పాఠ్యపుస్తకాల్లో చేర్పించాలని డిమాండ్ చేస్తూ అన్న చెప్పినట్టుగా జనగాం జిల్లాకు తక్షణమే పాపన్న పేరు పెట్టాలి. ట్యాంకు బండ్ పైన ఎవరైతే ఉన్నారో ఇప్పుడు పరిపాలకులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి డిమాండ్ చేస్తా ఉన్నాం. ట్యాంకు బండ్ పైన కూడా పాపన్న విగ్రహాన్ని అధికారికంగా లాంఛనంగా పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి. ఇవాళ ఛత్రపతి శివాజీ మహారాజుని మహారాష్ట్రలో చూస్తున్నాం, పాఠ్య పుస్తకాలలో ఉన్నది. గల్లీ గల్లీలో శివరాజు ఛత్రపతి బొమ్మలు ఉన్నాయి. మరి అదేవిధంగా ఆయనతో ఔరంగజేబు పైన పోరాటం చేసిన పాపన్న విగ్రహాలు ఎందుకు ఉండవని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరందరూ కూడా గమనించాలి, ఈయన ఎవరైతే ఉన్నారో ఈ పాలకులు, ఈ అగ్రవర్ణాలు మొత్తం కూడా పాపన్న గౌడ్ చరిత్రని తొక్కేసినాయి. మామూలు పోరాటం కాదు. ఆ రోజు ఉన్నటువంటి ఈ ఏదైతే జాతి పైన, మన దేశం పైన ఉన్నటువంటి అనైక్యత, ఏదైతే ఆలోచన లేని విధానాలపైన పోరాటం చేసిండు. ఎంతోమంది పోరాటంలో ప్రాణాలు అర్పించినా కూడా తను చివరకు ఎవరి చేతిలో చావను, నా అంతటా నేనైనా చచ్చిపోతా కానీ మీ చేతిలో చావనని చెప్పి తానే స్వయంగా ప్రాణాలు అర్పించినట్టు యుద్ధ వీరుడు పాపన్న అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. కనుక గౌడ సంఘాల్లో ఉన్నటువంటి నా అన్నలకు అందరికీ ఒకటే విజ్ఞప్తి, మనమందరం కూడా కలిసిమెలిసి తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల జనాభాలో 14 లక్షల మంది గౌడ జనాభా ఉన్నదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా మనం ఎంతో మేధావులం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని కలిసిమెలిసి పనిచేసి జాతి ఐక్యత కోసం ముందడుకు వెళ్ళాలని చెప్పి రాబోయే రోజులలో ఇక రాబోయే రాజకీయ రంగంలో కూడా ఒక సీఎంగా గౌడ్ని చూడాలని మీ అందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దానికి మన అందరం కూడా ముందుపడి ప్రతి ఒక్కరు రాజకీయాల్లోకి రావాలి, గౌడ బిడ్డ సీఎం కావాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వెంకన్న గౌడ్ అన్నకు మరియు నా తోటి అన్నలు గౌడ సభ్యులందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటూ జై పాపన్న, జై పాపన్న.